అంతులేని కళ్ళలోకిలా అందమొచ్చి దూకితే ఎలా మనసుకి లేని తొందర మొదలిక మెల్ల మెల్లగా ఏం చూశాను నీలో అని అడిగే లోపే మై మరచాను ఏమో అని బదులొచ్చిందే ఈ వింతల మైకంలో గంతులు వేసిందే నా గుండెకి చెబుతావా నా మాటే వినదే నీ వల్లే ఓ బేబీ చిన్న నవ్వే చాలే చుక్కలే బేబీ ఓ బేబీ చూపుతోనే చెక్ మై బ్రెత్ అవే బేబీ ఓ బేబీ ముద్దుగానే మంటే పెట్టవే బేబీ ఓ బేబీ లైక్ ఎ రెయిన్బో రంగే నింపవే చూడాలని అరవిచ్చల కన్నుల వెన్నెల వెన్నెల పున్నమిగా నులవని అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే కత్తులా కాటుక కళ్ళావి లిప్పులా స్ట్రాబెర్రీ పళ్ళావి అందమే నిన్ను చూసి ఫిదా అయి నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫీకి వెయిటింగ్ చేస్తా ఉంటాదే అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే నిన్ను చూసి గుండెలోన కుంభమేళ జరిగిందే అమ్మో నీలో ఎన్ని కొత్త కోణాలే అన్ని నన్ను గిల్లి గిచ్చే ప్రాణాలే అల్లాడిపోయేలాగా పంచ ప్రాణాలే కన్నె మీసాల దూకావే కాటుక కళ్ళావి నా కనులు ఎప్పుడు కనని పెదవులెప్పుడు అనని
హృదయం ఎప్పుడు వినని వినని మాయలో తేలుతున్నా మనసు తలుపే తెరచి తెరచి వెలుగు తెరలే పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచనే ఈ క్షణాన చేతుపై తీపిలారే పై రంగులా నేలపై నింగిలా గుప్పెడు గుండెకు పండగ ఈ వేళ నా కన్నులు ఎప్పుడు కననే కనని పెదవులెప్పుడు అననే అనని హృదయం ఎప్పుడు విననే వినని మాయలో తేలుతున్నా నా మనసు తలుపే తెరచి తెరచి వెలుగు తెరలే పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచనే ఈ క్షణాన ఎప్పుడూ లేని ఈ సంతోషాన్ని దాచాలంటే మది చాలో లేదో ఎప్పుడో రాని ఈ ఆనందాన్ని పొందే హక్కే నాకుందో లేదో నా అనేలా నాదనేలా ఓ ప్రపంచం నాకివాళ్ళ గుప్పెడు గుండెకు పండగ ఈ వేళ నా కనులు ఎప్పుడు కననే కనని పెదవులెప్పుడు అననే అనని హృదయం ఎప్పుడు విననే వినని మాయలో తేలుతున్నా నన్నే నేనే కలిసానో ఏమో నాకే నేనే తెలిసానో ఏమో నీలో నన్నే చూసానో ఏమో నాలా నేనే మారానో ఏమో నా గతంలోని కథంతో నీ గతంలో నా కథంతే గుప్పెడు గుండెకు పండగ వేళ నా కన్నులు ఎప్పుడు కననే కనని పెదవులెప్పుడు అననే అనని హృదయం ఎప్పుడు విననే వినని మాయలో తేలుతున్నా నా మనసు తలుపే తెరచి తెరచి వెలుగు తెరలే పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచనే ఈ క్షణాన మనసు మరి మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ వయసు మరి వింతగా విస్తుపోతున్నదే నీదే ఈ లీలా అంతగా కవ్విస్తావే గిల్లి అందుకే బంధించి నన్ను కిలాడి కోమలి గులేబ కావడి సుఖాల జావళి వేనాలి కోగిలి మనసు మరి మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ వయసు మరి వింతగా విస్తుపోతున్నదే నీదే ఈ లీలా
ఓ అడుగులో అడుగు వేలారా నాతో నిత్యం వరాననా బతుకులో బతుకునైని వేరేస్తానా సర్వం జహాపనా పూలనావా గాలితోవా హాయ్లో హాయ్లే సో చేరనీవా చేయనీవా సేవలే లేవో మనసు మరి మత్తుగా తొలిపోతున్నదే ఏమో ఈ వేళ వయసు మరి వింతగా విస్తుపోతున్నదే నీదే ఈ లీలా మనసులో అరలే రహస్యాలేవో చెప్పే క్షణం ఇది మనువుకు మొదలై మరో జన్మాన్నై పుట్టే వరమిది నీలో ఉంచా నా ప్రాణాన్ని చూసి పోల్చుకో నాలో పెంచా నీ కలలన్నీ ఊగని ఊయల్లో మనసు మరి మత్తుగా తూగిపోతున్నది ఏమో ఈ వేళ వయసు మరి వింతగా విస్తుపోతున్నదే నీదే ఈ లీలా అంతగా కవ్విస్తావే గిల్లి అందుకే బంధించి నన్ను కిలాడి కోమలి గులేబ కావడి సుఖాన జావని వినాలి కోగిలి ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది మళ్ళీ మళ్ళీ గాలో మేఘమై తేలుతున్నది అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే మోమాటలే వదల్నాయే అడగాలంటే కౌగిలే ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే ఓ ససిలా నిన్నే చూసాక మనసే మురిసే ఎగసే అలలాగా ఏదో మైకంలో నేనే ఉన్నాలే నాలో నేనంటూ లేనులే మండే ఎండల్లో
వెండి వెన్నెలనే ముందే నేనెప్పుడు చూడలే, చీకట్లో కూడా నీడలా నీ వెంటే నేను ఉండగా, వేరే జన్మంటూ నాకే ఎందుకులే, నీతో ఈ నిమిషం చాలులే. అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే, మోమాటాలే వద్దన్నాయే, అడగాలంటే కౌగిలే ఉండిపోరాదే, గుండె నీదేలే హత్తుకోరాదే, గుండెకే నన్నే. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలో నా దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణానిలా వెలిగించావే. నిన్ను నిన్నుగా ప్రేమించనా, నన్ను నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుందనా, జన్మ జన్మల జంటవనా. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలో నా దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణానిలా వెలిగించావే. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతలా, మీ హృదయంలో బాధల కన్నీరా, మీ కన్నీరంత తుడిచివే రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం. పరిశుద్ధ పెండ్లి కుమారుడు యొక్క తల్లిదండ్రులు 24 వచ్చిన వరకు కూడా చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరులు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయింది. ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని యొక్క పక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసిన తరువాత దేవుడైన యెహోవా తన ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులో నుండి తీయబడిన గనుక నారి అనబడను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. దేవుడి మాట. 29 నుంచి 22 నుంచి 33 వరకు దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘములకు శిరస్సై ఉన్నాలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను
ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచటికై దాని కొరకు తన తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింప బద్దులై ఉన్నారు. ఎందుకు ఇది ఘనమైనదని దేవుని వాక్యంలో దేవుడు రాయించాడు అంటే, వివాహం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసింది దేవుడే. దేవుడి సృష్టి అంతా కూడా చేసినప్పుడు అంత మంచిదిగా ఉంది అన్నాడు. కానీ మానవుడి దగ్గరకు వచ్చేటప్పటికి అప్పటికి ఆదాము చేశాడు దేవుడు పురుషుడు ఒక్కడిని. నరుడు ఒంటరిగా ఉన్నాడు, అది మంచిదిగా లేదు అన్నాడు. ఎందుకంటే ఒంటరితనం అనేది అది చాలా భయంకరమైంది. కాబట్టి అతనికి ఒక తోడు కావాలి. అప్పుడు దేవుడు మనలో ఆలోచించి ఆదాముకి ఒక సాటి అయినటువంటి సహాయం కావాలి అనే ఆలోచనతో స్త్రీని ఏర్పాటు చేశాడు. ఆమె హవ్వ. ఆ విధంగా స్త్రీని నిర్మించి దేవుడు వారిద్దరిని కూడా జతపరిచి భూమండలం మీద మొట్టమొదటి వివాహాన్ని దేవుడే జరిగించాడు. కాబట్టి వివాహ వ్యవస్థకు నాంది పలికింది ఎవరంటే దేవుడే. మరి అప్పటి నుంచి కూడా లోకంలో వివాహాలు జరుగుతున్నాయి. మరి ఆ ప్రకారంగానే ఈరోజు మరి పెళ్లి కుమారుడు ఎలీషా బాబు దేవుడు ఆయన ఒంటరిగా ఉండటం ఇష్టం లేక ఆయన జీవితంలోకి మరి విజయలక్ష్మిని తోడుగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఇది దేవుని కార్యం. మనం అనుకున్నంత మాత్రాన జరగదు. ఇది దేవుని సంకల్పం కాబట్టి జరుగుతుంది. మరి దేవుడు వారిద్దరిని కూడా జతపరుస్తున్నాడు. అయితే పెళ్ళి అంటే 100 ఏళ్ల పంట అన్నారు. మరి 100 ఏళ్ళు వాళ్ళు చల్లగా ఉండాలని వారిని ఆస్వాదించడానికి మన అందరం కూడా ఇక్కడికి వచ్చారు. అయితే మరి వాళ్ళు వారి జీవితం, కుటుంబ జీవితం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇందాక దేవుని వాక్యంలో మనం విన్నాం. భర్త ఏం చేయాలి, భార్య ఏం చేయాలి అనేటువంటి విషయాలు దేవుడు ఆయన గ్రంథంలో రాయించాడు. చూడండి, అక్కడ మరి దేవుడు స్త్రీని దేవుడు ఏర్పాటు చేసినప్పుడు ఆదాముకు సాటి అయిన సహాయం అని చెప్పాడు. కాబట్టి స్త్రీ ఎవరు? సాటి అయినటువంటి సహాయం. నేను ఒక పుస్తకంలో చదివాను. పురుషుడికి లేనటువంటి కొన్ని గొప్ప గుణాలు దేవుడు స్త్రీలో పెట్టి ఆమెను దేవుడు భార్యగా పురుషుల దగ్గరకు తీసుకొచ్చాడు. అంటే పురుషుల్లో లేనటువంటి గొప్ప గుణాలు ఏంటి? ఇప్పుడు చూడండి, ఇలాంటి పెళ్లికి భార్య భర్తలు ఇద్దరు వచ్చారనుకోండి. ఆ పెళ్ళి అయిన తర్వాత ఇంటికి వెళ్ళినాక భర్తను ఏమయ్యా పెళ్లికి వెళ్ళావు కదా, అక్కడ ఎట్లా జరిగిందంటే ఆ పెళ్లి చేశారు, తర్వాత భోజనాలు పెట్టారు, తిన్నాను, వచ్చానంటే అంతవరకే. అదే భార్యని అడిగితే నువ్వు పెళ్లికి వెళ్ళావు కదమ్మా, ఏం చూసావంటే అక్కడ ఎవరెవరు వచ్చారు, వచ్చినటువంటి వాళ్ళు ఏం బట్టలు కట్టుకొచ్చారు, ఆడవాళ్ళు అయితే ఏం నగలు పెట్టుకొచ్చారు, మొత్తం అన్నీ చెప్తారు ఆడవాళ్ళు. అంటే అట్లా చూడగానే అట్లా పరిశీలించేటువంటి ఒక అబ్జర్వేటరీ నాలెడ్జ్ దేవుడు వారికి ఇచ్చాడు, స్త్రీలో పెట్టాడు. అలాగే ఇప్పుడు చూడండి, పెళ్లికి వచ్చాము, మగవాళ్ళు అయితే ఎవరు తెలవకపోతే ఇక్కడ మేల మూలం కూర్చొని వెళ్ళిపోతాము. ఆడవాళ్ళు అట్లా కాదు, తెలవపోయినా సరే కాసేపట్లో అందరితో పరిచయాలు పెట్టుకుంటారు, అందరితో సంబంధాలు ఏర్పాటు చేసుకుని సంబంధ బాంధవ్యాలు. అంటే కలుపుకోవడం త్వరగా స్త్రీలో ఉంటుంది ఎక్కువ. తర్వాత ఇంకోటి ఏంటంటే స్త్రీలో భవిష్యత్తుని గ్రహించే జ్ఞానం కూడా ఆమెలో పెట్టాడు. అంటే ఆమె తెలియకుండానే అర్థం అవుతుంది. అందుకనే మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. ఒకసారి అమెరికా దేశంలో ఒక ఆయన ఇదే ఒక వ్యాపార సంస్థలో పెట్టుబడి పెట్టాడు. పెట్టుబడి పెట్టి ఇది అన్ని చూశాడు, కొంత వ్యాపారం ఈయన కూడా కొంత వాటా కట్టాడు. ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినాక భార్యకి చెప్పాడంట, పలానంత కంపెనీలో నేను పెట్టుబడి పెట్టి వచ్చాను. ఆమందంట, నాకు ఎందుకు అది మంచిది కాదనిపిస్తుందంటే మన డబ్బులు చేశాను బాగా కరెక్ట్గా ఉన్నాయి అన్నాడు. కాదు నాకు ఎందుకో నా మనసుకి అట్లా అనిపిస్తుంది, తెచ్చాయి అన్నాడు. ఈయన ఏమనుకున్నాడు, సరే వెళ్ళి మరి ఆమె ఎందుకు చెప్తుందో అనుకుని గవగో బయటకు వచ్చేసాడు. రెండో రోజు జరిగింది ఏంటంటే అసలు ఆ కంపెనీనే మూసేశారంట,
దానిలో పెట్టుబడి పెట్టిన వాళ్ళు అందరూ తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఈ భార్య నడుము నీకు ఎట్లా తెలిసింది అది మంచిది కాదంటే నా మనసుకు అలా అనిపించింది అంత. చూడండి, దేవుడు స్త్రీని చాలా ప్రత్యేకంగా చేశాడు. చాలా మందికి అర్థం అవ్వక స్త్రీని చులకనగా చూస్తారు. ఏదైనా చేసేటప్పుడు అది చెప్పరు, బయట వాళ్ళు చెప్తారు, ఇంట్లో ఆడవాళ్ళు అడగరు. అలా కాదు. చూసారా, వింటున్నావు ఎలీషా, దేవుడు నిన్ను ప్రేమించి నీకు సాయిటైన సహాయం చేస్తున్నాడు. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఏం చేయాలి? నీ భార్యని సంప్రదిస్తావా? నువ్వు ఒక్కడికి చేసేస్తావా? ఒక్కడి మీద నిర్ణయంగా ఆలోచించాలి. ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలి, ఏం చేద్దాం ఏంటి అని. కాబట్టి సాగేటువంటి సహాయంగా దేవుడు ఇచ్చాడు. కాబట్టి మరి మీరందరూ సంతోషపడుతున్నారు, చాలా సంతోషం. అయితే మరి కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? దానికి మరి చాలా విషయాలు. మరి ప్రేమ అంటే ఏంటి? ఐ లవ్ యూ అంటువా? అది కాదు ప్రేమ అంటే. నిజమైన ప్రేమకు ఉదాహరణ ఏంటంటే యేసు ప్రభు సంఘాన్ని ప్రేమించి సంఘం కొరకు తన ప్రాణం పెట్టాడు. ఒకరి కోసం ఒకరు ప్రాణం పెట్టినంతగా ప్రేమించుకోవాలి. అది నిజమైన ప్రేమ. దేవుని వాక్యంలో కొరింథీ పత్రికలో 13వ అధ్యాయంలో నిజమైనటువంటి ప్రేమకు 15 లక్షణాలు ఉన్నాయి అన్నాడు. తర్వాత చదువుకోండి. అది స్వార్థం చూసుకోదు, స్వప్రయోజనాన్ని వాటిని చూసుకోదు, అది ఉప్పొంగదు, ఇట్లా చాలా చెప్తాడు. ఒకసారి నేను ఒక ఇంటికి వెళ్తే ఆ భర్త అంట ఒక్కసారి బజార్కి వెళ్ళి ఒక అరగదులు పంచులు ఆయన పంచులు కడతాడు. ఆయనకి కావాల్సిన అరగదులు పంచులు కొనుక్కొచ్చుకుంటాడు ఒకసారి. కానీ భార్యకి అసలు చీర ఉందో లేదో కూడా తగ్గ ఆమెకి చిరిగిపోయిందా, మంచి చీరలు ఉన్నాయి లేదా అది చూడటాడు. అంటే ఏంటది? స్వార్థం. అలా కాదు. కాబట్టి ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి. ప్రేమ అంటే ఏంటి? చక్కగా ఇప్పుడు దాకా ఆమెకు ఏం కావాలో వాళ్ళ తల్లిదండ్రులు చూశారు. ఇక నుంచి ఎవరు చూడాలి? నువ్వే చూడాలి. అంతేగాని ఇది ఎవరది బస్సు ఎక్కిస్తారు వెళ్ళి మీ నాన్న అడిగి వెళ్ళి పండగ చీర కొనుక్కొచ్చుకోవచ్చు అనకూడదు. నువ్వే కొనాలి. ఇక నుంచి ఇప్పుడు దాకా ఆ తల్లిదండ్రుల దగ్గర ఏ ప్రేమ అయితే పొందిందో ఆ ప్రేమను నువ్వు చూపించాలి. రెండోది, కుటుంబం సంతోషంగా ఉండాలంటే మరి భార్య భర్తలు ఒకరినొకరు క్షమించుకోవాలి. పొరపాట్లు జరుగుతాయి, భర్త వల్ల జరుగుతాయి, భార్య వల్ల జరుగుతాయి. ఇక అదే పట్టు కూర్చోకూడదు. క్షమించుకునేటువంటి మనసు ఉండాలి. తర్వాత మూడోది, ఒకరి పట్ల ఒకరు నమ్మకస్తులుగా ఉండాలి. ఈనాడు ఇది కుటుంబ జీవితాలు ఇది అంతా కూడా గలిబిలు అయిపోతుంది. ఎందుకంటే నమ్మకత్వం లేక భార్య ఆమె సీక్రెట్లు ఆమెకి, భర్త ఆయన సీక్రెట్లు ఆయనకి, ఆయన ఫోన్ అదేంటిది ఫోన్ లాక్ వేరు, నంబర్ వేరు. చేసుకోండి, ప్రార్థనకు వెళ్ళండి, దేవుని మార్గంలో నడవండి, దేవుని ఆజ్ఞను అనుసరించండి. దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి అలాంటి ప్రేమ ఆప్యాయతను కలిగి ఉండాలి. ఒకసారి ఏంటి నిజమైన ప్రేమ నాకు చెప్పాడు. అదే ఒకసారి ఒక ఆయన ఒక చక్కటి ఉపమానం చెప్పాడు. ఒక అడవిలో 2 జింకలు ఉన్నాయంట, ఒక ఆడ జింక, మగ జింక. ఒక రోజున ఈ రెండింటికి బాగా దాహం వేస్తుంది. దాహం ఇచ్చి రెండు కూడా నీళ్ళు ఎక్కడ దొరుకుతాయా అని పరిగెత్తి ఒక చోట ఇది ఒక చిన్న గుంట ఉంది. గుంటలో కొంచెం నీళ్లు కనపడ్డాయి. విన్నారు మీరు ఇద్దరు? కొంచెం నీళ్లు కనపడ్డాయి ఈ 2 జింకలకి. ఆ నీళ్లు కొంచెం ఉన్నాయి. వెంటనే 2 ముద్దు పెట్టినాయి అంట. ఏది? మగ జింక, ఆడ జింక. కానీ ముద్దు పెట్టి ఎంతసేపు ఉందా చెప్పండి. మగ జింక అనుకుంటుందంట, అయ్యో ఉన్న నీళ్లు కొంచెం నేను తాగేస్తే ఆడ జింక ఏం తాగుద్ది అని ఇది తాగట్లేదంట, ముద్దు పెట్టింది. ఆడ జింక అనుకుంటుందంట, ఉన్న నీళ్లు కొంచెం నేను తాగేస్తే అది ఎట్లా అది తాగుద్దులే అని ఆడ జింక అనుకుంటున్నారు. చూడండి, జంతువులు అయినా సరే వాటి మధ్య ఉన్న ప్రేమ చూడండి. అలాంటి ప్రేమ ఉన్నప్పుడు దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అలాంటి చక్కటి ప్రేమాప్యాయతలు మీరు కలిగి ఉండాలని నేను కోరుకుంటూ మీ కుటుంబ జీవితాన్ని ప్రభు 100 ఏళ్ల పండుగ ఆయన ఆస్వాదించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పెండు కుమార్తె తరపు వారికి ప్రకటన సర్వేలు
శ్రీ పైడిపాల యోహాన్ గారి కనిష్ట కుమారుడు చిరంజీవి పైడిపాల ఎలీషా బాబు వయసు 22 సంవత్సరముల బ్రహ్మచారికి కృష్ణా జిల్లా చేట్రాయి మండలం మల్లపాలెం గ్రామ కాపురస్తులు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘ సభ్యులు అయిన శ్రీ సోడిపాము బెనర్జీ గారి జ్యేష్ఠ కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి సోడిపాము విజయలక్ష్మి వయసు 20 సంవత్సరాల కన్యకకు పరిశుద్ధ నిర్ణయించబడినది కాన చట్ట సమ్మతం ఆటంకం ఉండటంలా దాన్ని వెల్లడి చేయవలసినదిగా ప్రకటించుచున్నాను. ఇది చివరి ప్రకటన. పెళ్లి కుమార్తె మీ ఇద్దరి మాట జాగ్రత్తగా వినండి. దేవుని వాక్య ప్రకారము కాక మరి విధముగా జతపరచబడిన వారందరూ దేవుని చేత జతపరచబడిన వారు కారని వారి వివాహము యథావిధిగా ఉండదని మీరు బాగుగా రూఢిపరచుకోవాలను. కాబట్టి హృదయ రహస్యములన్నీ బయలుపరచబడి భయంకర మనిషి దినమందు మీరు ఉత్తరం ఇవ్వలేను కనుక మీరు యథావిధిగా వివాహం వలన జతపరచబడకూడదని మీ ఇద్దరిలో ఎవరైనాను ఆటంకం ఏదైనాను తెలుసుకునే దాన్ని ఇప్పుడు ఒప్పుకోవాలని గట్టిగా ఆజ్ఞాపించుచున్నాను. ఈ సమయంలో వధూవరుల యొక్క సమ్మతిని సభాముఖంగా నేను తెలుసుకోబోతున్నాను. మొట్టమొదట పెళ్లి కుమారుని యొక్క అంగీకారాన్ని తెలుసుకున్నాం. ఎలీషా బాబు దేవు నిర్ణయం చొప్పున పరిశుద్ధ దేవాస్థితిలో కూడిండుటకు ఈ స్త్రీని అనగా విజయలక్ష్మిని నీ భార్యలుగా చేసుకుందువా? చేసుకున్నాను. చాలా సంతోషం. ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి చాలా సంతోషం. పెళ్లి కుమారుడు సభాముఖంగా సిద్ధవస్థితిలో కూడినట్టుకు ఈ పురుషుని అనగా ఎలీషా బాబును నీ భర్తనుగా చేసుకుందువా? చాలా సంతోషం. ఇతన్ని ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఇతన్ని కాపాడి ఇతరు నల్లగా మీరు ఉభయులు బ్రతుకాలం అంతయు ఇతనికి భార్యవైందువా? మీ ఇంటి కోడలుగా ఉండటానికి విజయలక్ష్మిని మీరు అంగీకరిస్తున్నారా? చాలా సంతోషం. మరి పెళ్లి కుమారునికి తల్లిదండ్రులు వారి అంగీకారాన్ని తెలియజేశారు. అయ్యా మీ పేరు? వ్యవసాయం గారి పెళ్లి కుమార్తె ఏమవుతుంది మీకు? మేనగోడలు. మరి పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రుల తరపున ఇక్కడ వారి మేనమామ గారు ఉన్న పాప మేనమామ గారు ఉన్నారు, దేవసాయం గారు. అయ్యా దేవసాయం గారు అనాది కాలంలోనే మీరు చేసిన నిర్ణయాన్ని ఈ రోజు మీరు అమలు పరుస్తున్నారు. మీకు వందనాలు ప్రభా. ఈ బంధాన్ని క్రీస్తు రక్తంతో ముద్రించండి. పిల్లలప్పుడు కూడా ప్రేమ సమాధానంతో వర్తిల్లడానికి సహాయం చేయండి. ఇరు పక్షాల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి తండ్రి. మా ముందున్న కార్యక్రమంలో కూడా మీ సన్నిధి మాకు దయచేయండి అని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని దేవుని ఎదుట సంఘం ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఎవరితో ప్రమాణం చేసావు నువ్వు? విజయలక్ష్మితో. ఈ ప్రమాణాన్ని దేవుడు సభ అంతా ఈ జీవితకాలం గుర్తుపెట్టుకోవాలి, ప్రమాణుడిగా నెరవేర్చాలి. ప్రభు కృప నీకు తోడయ్యుండదు గాక. గుర్తుపెట్టు. అలాగే ఈ సమయంలో పెళ్లి కుమార్తె ఎలీషా బాబు అని నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను.
ఈ చొప్పున ఈ చొప్పున జరిగించునని జరిగించునని దేవుని ఎదుట దేవుని ఎదుట సంఘం ఎదుట సంఘం ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ప్రమాణం చేయుచున్నాను. ఎవరితో ప్రమాణం చేశారు? ఎలీషా బాబుతో. రేపు నీకు ఏమని పిలుస్తారు? ఎలీషా బాబు అంట. సరే మీ వేసుకో, ఏదో టర్మం. ఈ ప్రమాణాలు చప్పట పడదు అందరూ కూడా. ఈ సమయంలో మన భారతదేశ ఉంగరాలు కానీ నాకు ఆయన ఆశీర్వదిస్తుంది. ఎన్నడెన్నడు కూడా ఆశీర్వాదం. కాబట్టి మాంగళ్యాన్ని ప్రభు దీవించాలని కోరుకుంటూ ఒకసారి మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయగలిగిన వారందరూ కూడా మీ మనసుల్లో చిన్న ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. బిడ్డల యొక్క దాంపత్య జీవితాన్ని ప్రభు దీవించాలని కోరుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వధువరులు ఇప్పటి వరకు ఒకరితో ఒకరు చేసిన ప్రమాణాలు మీరు విన్నారు. ఆ ప్రమాణాలు వారు రూఢిగా నెరవేర్చడానికి నీ కృప దయచేయండి. ఈ సమయంలో మా దేశ సాంప్రదాయ ప్రకారంగా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మెడలు ధరింపజేసిన ఈ మాంగళ్యాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ఇది నీ ప్రేమ బంధంగా మార్చండి ప్రభా. ఏకభావం కలిగి వారు జీవించడానికి నీ కృప దయచేయండి. చక్కటి అన్యోన్యత వారికి దయచేయండి. దీర్ఘాయుష్మంతులుగా చేయండి. మాంగళ్యం ధరింపజేసిన పెళ్లి కుమారుడు దీవించు. బలవారోగ్యం దీర్ఘాయుష్ దయచేయండి. ధరింపజేసుకున్న పెళ్లి కుమార్తెను దీవించు. బలవారోగ్యం దీర్ఘాయుష్ దయచేయండి. సుఖ సంతోషాలు దయచేయండి. ఆయురారోగ్యాలు దయచేయండి. మరి దాంపత్య జీవితాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. తండ్రి ఆయన నీ కొందనాలు మీ చేతులకి బిడ్డలు అప్పగిస్తున్నారు. నీ ప్రేమతో వారి హృదయాలు మీరు నింపండి ప్రభా. ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభ దినమున నవదంపతులను, ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా.
సమస్తమైన ఆత్మీయ కృపములకు దాత నిత్య జీవములకు కారకుడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ సేవకులకి స్త్రీ పురుషుల మీదకి నీ ఆశీర్వాదం పంపించమని వేడుకుంటున్నాం ప్రభా. తండ్రి మంగళసూత్రమును తండ్రి ప్రమాణ సుశిపుచ్చుకొని బిడ్డలు ఒకరితో ఒకరు చేసిన ప్రమాణాన్ని ప్రతిజ్ఞను వారు రూఢిగా నెరవేర్చడానికి నీ కృప వీరికి దయచేయండి. ఎల్లప్పుడూ సంపూర్ణమైన ప్రేమతోనూ సమాధానముతోనూ ఒకరిని ఒకరు నమ్మకస్తులుగా జీవించడానికి ప్రభా నీ ఆజ్ఞలు అనుసరించి తండ్రి నడవటానికి నీ కృప వీరికి దయచేయండి. వీరి దాంపత్య జీవితాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. సుఖ సంతోషాలు వీరికి దయచేయండి తండ్రి. వారు చేసే ఉద్యోగాల్లో పనిలో నీ కాపుదల వీరికి దయచేయండి ప్రభా. తండ్రి ఎలీషా మీరు ఆయన ప్రేమించి భార్యగా అనుగ్రహించినటువంటి విజయలక్ష్మి హృదయం అంతటితో ప్రేమించడానికి విజయలక్ష్మి తన భర్తను ప్రభా గౌరవించి ఆయనకు లోబడి ఉండటానికి నీ కృప దయచేయండి. ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలావే ఇకపై తిరనాళ్ళే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను. ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే ఊహలకు దొరకని సొగస ఊపిరిని వదలని గొలుసా నీకు ముడి పడినది తెలుసా మనసున ప్రతి కొసా నీ కనుల మెరుపుల వరస రేపినది వయసున రభస నా చిలిపి కలలకు బహుశా ఇది వెలుగుల దశ నీ ఎదుట నిలబడు చనువే వీసా అందుకుని గగనపు కొనలే చూసా. ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకే నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే కదలని మగువా మాటలకు కరగని మధువా పంతములు విడువని బిగువా జరిగిన దడగవా నా కథని తెలుపుట సులువా జాలిపడి నిమిషము వినవా ఎందుకని గడికొక గొడవ రలిమిగ మెలగవా నా పేరు తలచితే ఉబికేలావా చల్లబడినను నువ్వు కరుణించేవా. ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకే నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను. ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకే నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే తదిగిడ తగ చెడు తరిగిట తగరిన తగింది ప్రాణం
మొదలిక మళ్ళీ గీత గోవిందం. ఆ చుక్కల చున్నీకే నా గుండెని కట్టావే, ఆ నీలాకాశంలో అరే గిర్రా గిర్రా తిప్పేశావే. మువ్వల పట్టీకే నా ప్రాణం చుట్టావే, నువ్వు వెళ్ళేదారంతా అరే గల్లు గల్లు మోగించావే. వచ్చా వచ్చని ఊపిరితోటి ఉక్కిరి బిక్కిరి చేసావే. ఉండిపో 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 నాతోనే. హొయ్యా రే హొయ్యా రే హొయ్యా హొయ్యా, నీ వల్లే పిచ్చోడిలా తయారయ్యా. హొయ్యా రే హొయ్యా రే హొయ్యా హొయ్యా, నీ వల్లే నాలో నేనే గల్లంతయ్యా. కొత్త చిత్రాలన్నీ ఇప్పుడే చూస్తున్నాను, గుట్టుగా దాచుకోలేను, డబ్బే కొట్టి చెప్పలేను. పట్టలేని ఆనందాన్ని ఒక్కడిని మొయ్యలేను, కొద్దిగా సాయం వస్తే పంచుకుందాం నువ్వు నేను. కాసేపు నువ్వు కన్నార్పకు, నిన్నులు నన్ను చూస్తూనే ఉంటా. కాసేపు నువ్వు మాట్లాడకు, కౌగిళ్ళ కావ్యం రాసుకుంటా. ఓ ఎడారిలా ఉండే నాలో సింధు నదై పొంగావే. ఉండిపో ఉండిపో ఎప్పుడు నాతోనే. హొయ్యా రే హొయ్యా రే హొయ్యా హొయ్యా, నీ వల్లే పిచ్చోడిలా తయారయ్యా. హొయ్యా రే హొయ్యా రే హొయ్యా హొయ్యా, నీ వల్లే నాలో నేనే గల్లంతయ్యా. బాధనే భరించడం, అందులోంచి బయటకి రావడం చాలా చాలా కష్టం అని ఏంటో అంతా అంటుంటారే. వాళ్ళకి తెలుసో లేదో హాయిని భరించడం అంతకన్నా కష్టం కదా, అందుకు నేనే సాక్ష్యం కదా. ఎంతలా నేను నవ్వింది లేదు, ఎంతలా నన్ను పారేసుకోలేదు, ఎంతలా నీ జుంకాలాగా. నువ్వంటే నాకు ధైర్యం, నేనంటే నీకు సర్వం, నీకు నాకు ప్రేమ ప్రేమంటే ఏంటి? చల్లగా అల్లుకుంటది, మెల్లగా గెల్లుతుంటది, వెళ్ళనంటది, విడిపోనంటుంది. మరి నువ్వంటే నాకు ప్రాణం, నేనంటే నీకు, లోకం, నీకు నాకు ప్రేమ ప్రేమంటే ఏంటి? చల్లగా అల్లుకుంటది, మెల్లగా గెలుతుంటది, వెళ్ళనంటది, విడిపోనంటుంది.
పనినే చేయమంటది, ప్రాణానికి ప్రాణం ఇచ్చే పిచ్చితనమై మారుతుంటది. ఇంకా ఏమేం చేస్తుంది? పులిలా పొంచి ఉంటది, పిల్లిలా చేరుకుంటది, వెళ్ళనే వెళ్ళనంటది, విడిపోనంటుంది. పిల్లిలా చేరుకుంటది, నువ్వంటే నాకు, నేనంటే నీకు. కొండల రాజు బంగారు కొండ, కొండ జాతికి అండా దండ, మధ్య రాత్రి లేచి మంగళ గౌరీ మల్లెలు కోసిందే, వాటిని మాలలు కడతా మంచు కొండల సామిని తలసిందే. మెళ్ళో మెలికల నాగుల దండ, బలపుల వేడికి ఎగిరి పడంగా, ఉంటి ఈ బూది జల జల రాలి పడంగా, సాంబడు కదిలిండే, అమ్మ పిలుపుకు సామి అత్తరు సెగలై విలవిల నలిగిండే. కొర కొర కొరువులు మండే కళ్ళు, జడలిర బోసిన సింపిరి